అనంతపురం టీడీపీ పంచాయతీపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ప్రభాకర్ చౌదరి వివరణ ఇచ్చారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ప్రభాకర్ చౌదరి మధ్య వివాదం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, చెప్పండి, ఏంటి అనంతపురం పంచాయతీకి సంబంధించి అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని మీద ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తోంది? పూర్తి అప్డేట్ ఇవ్వండి. అనంతపురం పంచాయతీకి సంబంధించి మొత్తం కూడా ఓవరాల్గా టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 రోజులుగా ఏదైతే అనంతపురం వ్యవహారం మీద మొత్తం కూడా అటు పార్టీలో కానీ అటు ప్రజల్లో కానీ ఒక అపోహ ఏర్పడి దీని మీద మొత్తం కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో ప్రభాకర్ చౌదరితో పాటు దగ్గుపాటి ప్రసాద్ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి రమ్మని చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితం ఎవరైతే ప్రభాకర్ చౌదరి ఉన్నారో దానికి సంబంధించిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి తెలియజేయడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మన దగ్గర ప్రభాకర్ చౌదరి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సార్, ఏంటి సార్ అసలు అనంతపురం ఇష్యూ మొత్తం కూడా మీ మధ్య మీ ఇద్దరు చుట్టూతా తిరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మీరే దాన్ని బాగా ట్రోల్ చేశారని కూడా చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, పార్టీ శ్రేయస్సు కోరే ఎవడు కూడా అలాంటివి ఎవడు ట్రోల్ చేయడు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, పార్టీకి యంత్రాంగం ఉంది. మనం ఎవరు ట్రోల్ చేశారు, ఎవరి సెల్ నుంచి ఎక్కడ పోయాయి అనేటువంటిది పార్టీ సైబర్ నైట్ ద్వారా ఇప్పుడు ఈజీగా టెక్నాలజీ ఉంది కదా, కనుక్కుంటే తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఎవరో చెప్పారు, ఎవరో ఛానల్లో ఆయన లీక్ చేశాడని. నేనంత దుస్సాంప్రదాయం, నేను వేరే మహిళలవి చాలా ఉన్నాయి, ఆ దుస్సాంప్రదాయానికి ఒడగొడిన ఏదనంటే పార్టీకి కానీ లేదా ఇతరులుగా ఏదైనా ఉంటే కూడా విషయం చెప్తానే తప్ప అంత అంటే ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఏదో ప్రభాకర్ చౌదరి దొరికాడు అని అనుకుంటే సరైనది కాదు. నేను ఒకటి చెప్తున్నా, సైబర్ నెట్ ద్వారా ఎంక్వైరీ చేయమనండి. ఎవరన్నా దాంట్లో నా పాత్ర ఉంది ఈ ట్రోలింగ్లో అంటే శాశ్వతంగా రాజకీయాలకి తప్పుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. పార్టీకి కాదు, శాశ్వత రాజకీయాలకే తప్పుకుంటా. ఎందుకంటే అంత విశ్వాసం నా మీద నాకు ఉంది, నేను చేయలేదు కాబట్టి. అదే అవతల వ్యక్తులు కూడా ఎవరో ప్రభాకర్ చౌదరి పాత్ర ఉందన్నప్పుడు ఇష్యూని డైవర్ట్ చేసేది గ్రూప్ తగాదాల కింద తీసుకొని వచ్చి వాళ్ళెవరో తాగి మాట్లాడి అది ఎంత నా మీద గురిస్తే సరైనది కాదు. ఒకవేళ నిజంగానే అది ఎవరు మాట్లాడో కూడా నిర్ధారిస్తే కూడా నేను కూడా చాలా హ్యాపీగానే ఉంటాను. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, గ్రూపులు కాదు, అనంతపురం అసెంబ్లీకి రేపు భవిష్యత్తులో నిలబడను, నాకు బీ ఫారం కూడా అవసరం లేదు. అనంతపురంలో పార్టీ కోసం పని చేశాను, ఇప్పుడు చేస్తా, రేపు చేస్తా, పార్టీ అవసరం ఎక్కడ అనుకుంటే అక్కడ. అంతేగాని ఈ రాజకీయాల్లో అక్కడ గ్రూపో ఇన్ఛార్జ్ ఉండాలనుకున్నప్పుడు సమస్యలు, కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత. ఎందుకంటే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కోసము పార్టీ కోసం కష్టపడ్డారు, నేను అందరినీ కూడా మోటివేట్ చేశాను. అలాంటప్పుడు మళ్ళీ ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ కూడా పనిచేశారు. వాళ్ళని చులకనగా చూడొద్దు, వాళ్ళని హెరాస్ చేయొద్దండి అనేటువంటిది ప్రాధాన్యత ఇప్పిన పర్వాలేదు. గవర్నమెంట్ అనేటువంటి భావన ఇప్పటికీ ఉంది, రేపటికి ఉంది. నేను అట్లాంటి చీప్ టాక్టిక్స్ చేయను. ఎందుకంటే నాదంతా స్ట్రైట్ ఫార్వర్డే, రాజకీయాల్లో పోరాటం చేసేదే. నేను కూడా అప్పీల్ చేస్తున్నా, ఎస్పీ గారు కానీ సైబర్ నెట్ దాన్ని ఒక సుమోటో కింద తీసుకోవడమో ఎవరు చేశారు, అసలు ఎవరు మాట్లాడారు. అదేవిధంగా ఆ రోజు తెల్లవారుజామునే సినిమా రిలీజ్కి 2 గంటల ముందు ఆ ధనంజయ నాయుడు సెల్లు, అదేవిధంగా ఇంకో ఏ సెల్ నుంచి పోయింది, ఎన్ని నిమిషాలు మాట్లాడి, ఇవన్నీ కూడా తీసుకుంటే ప్రస్ఫుటంగా బయటకు వస్తాయి. కానీ అనవసరంగా నన్ను దాంట్లో మాట్లాడితే మాత్రం నేనే హైకోర్టుకి పోయి పిల్లేసి దాని మీద ఎంక్వైరీ చేయమని అడగాల్సి వస్తుంది. దయచేసి ఎవరో ఒక ఛానల్ అని ఇప్పుడే పెడుతున్నారని ఆ ఛానల్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిజంగా సామాజిక హితం కోరి సామాజిక శ్రేయస్సు కోరితే అది ఎవరు ఎక్కడ చేశారో మీరే ఒక కేసు ఫైల్ చేయండి ఎస్పీ గారి దగ్గర. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ బయటికి మీరు టెక్నాలజీ కింద తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడైందో తెలుస్తుంది కదా. అబ్బాయి 15-20 మందికి పంపించినట్లుంది, ఎవరు పంపారో కూడా తెలాలి కదా. నాకు తెలిసింటే ఆ రోజే రిలీజ్ చేసిండేవాడిని కదా. ఇంకోటి దానికంటే భిన్నంగా మైనారిటీ ఒక లేడీని బెదిరించిన వాయిస్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్ ఇష్టమైన తిట్టాడు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా చూపించాం, వాళ్ళతో నేర్పించాం. అలాంటివి చీప్ టాక్టిక్స్ నేను చేయను. ఎందుకంటే పార్టీలో ఉన్న నేను నడిచే పడవ బోటు ఇది సక్రమంగా గమ్యం చేరుకోవాలా, దాన్ని హోల్ బట్టి పార్టీ నాశనం చేసే సంస్కృతి కాదు. చాలా సందర్భాల్లో ఒకవేళ నాకు నష్టం జరిగితే బయటకు వచ్చి సోషల్ సర్వీస్ చేసి ఫ్యాక్షన్ మీద వ్యతిరేకంగా కూడా పోరాటం చేసినామని. కానీ ఇంత చీప్ పాలిటిక్స్ చేయను. ఎవడో వ్యక్తి తాను తప్పు చేసి ఇతరులను ఉద్ధరం అనేది సరైనది కాదు. నిజంగా నేను కూడా ఓ పని చేస్తే దీని మీద ఒక సిట్ టెస్ట్ అయిపోయి కదా, స్పెషల్ ఎంక్వైరీ చేస్తే ఎవరో ఇంకా తెలుస్తుంది కదా.
నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వేరే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీరు అనంతపురం మీ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నారని అంటారు. నాకు